వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాని సిరి. ఈరోజు నేను మామిడికాయతో తొక్కు నూరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చెక్కు ఇలా తీసుకొని మళ్ళీ ఇది కట్ చేసుకోవాలి, పీస్ రాకుండా. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, చెక్కు తీసుకున్న మామిడికాయలు ఇలా కట్ చేసుకోవాలి. పీస్ నుండి మనం మ్యాంగో జ్యూస్ పట్టుకోవడానికి ఎట్లా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని తొక్కు నూరుకోవాలి. చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇవి రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ ఇవి మాత్రమే దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం బరకగా దంచుకోవాలి, మరీ సన్నం దంచొద్దు. కొంచెం బరకగా దంచుకొని ఇందులో కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే అది పుల్ల ఉంటుంది కదా. సరిపడా వేసుకుంటే బాగోదు. కారం ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకున్నాక కారంకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరొకసారి నూరుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తొక్కు అయితే రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకోవడమే. తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కాస్త వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, కొంచెం చిటపటలాడాలి. చూడండి, అవి వేగాక ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మగ్గాక కాస్త పసుపు వేసుకోవాలి. తాలింపు ఇలా వేసుకున్నాక ఫస్ట్గా నూరు పెట్టుకున్న మామిడికాయ పచ్చలో తాలింపు వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి, మామిడికాయ చట్నీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్.